నాకైతే నాకైతే నేను ఆ రోజు నా బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నా జ్ఞాపకం ఉన్న అంశం, రేపు ఏప్రిల్ నెలలో జరగబోయే రిటైర్మెంట్తో కలిపి 6,100 ఖాళీలని ఉన్నాయని 6,100 ఖాళీలకి మేము డిఎస్సి పిలవడం జరిగింది. ఏప్రిల్తో కలుపుకొని డిఎస్సి పిలిచే ముందు టెట్ జరపాలని టెట్ కూడా జరిపాం. ఆ రిజల్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినంత రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని పెంచారు. ఇప్పుడు మెగా డిఎస్ అన్నారు. నేను మెగా డిఎస్ అంటే ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, 25,000 ఎన్నో ఇస్తారు, ఎందుకంటే 50,000 ఖాళీలు ఉన్నాయన్నారు, కనీసం 20,000 ఇస్తారేటో అనుకున్నాను. కానీ ఎందుకో మరి 16,000కి వచ్చారు. ఆ లెక్క ఏంటో నాకు తెలియదు. 6,000 అనేది వేకెన్సీలు, 16,000 అనేది ఎలాగొచ్చిందో, ఏ వేకెన్సీ వచ్చిందో ఐ డోంట్ నో. ఆ రోజు 6,000 అకౌంట్ పెట్టినప్పుడు కూడా యాక్చువల్గా మనం ఈ 117 జీవో ఇవన్నీ చూసుకుంటే కొన్ని జిల్లాల్లో అయితే బిలో 100 పోస్టులు ఉన్నాయి. ఉన్నప్పుడు కొన్ని జిల్లాల్లో మన అనంతపూరు, కర్నూలు అందులో ఎక్కువ ఉన్నాయి. అప్పుడు దాంట్లో కొంత రేషనలైజ్ చేసాం, పోస్టులని ఇటు సర్దాం. ఒక్కో జిల్లాకి యావరేజ్ 200 తక్కువ లేకుండా, 200 తక్కువ లేకుండా 100 అనుకుంటా. ఐ థింక్ 100 మినిమం 100 or 200 తక్కువ లేకుండా మొత్తం ఉండాలని చేసి ఆ కార్యక్రమం చేసాం. అందుకే నాకు జ్ఞాపకం సరిగ్గా లేదు, మళ్ళీ తప్పుపడతారు. చేసి అలా తీసుకొచ్చాం. ఇప్పుడు దానికంటే ఒకవేళ అప్పుడున్న మా అధికారులు మాకు చెప్పడం, మాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ లేదనే లోపం ఉందో, లేకపోతే మేము అర్థం చేసుకోవడంలో మా లోపం ఉందో, ఎందుకంటే పార్లమెంట్లో 35,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పని వాళ్ళు ప్రకటించడం, దాని మీద కౌన్సిల్లో కూడా చర్చ జరగడం, దాని మీద కాదు ఆయన పోస్టులు లేవు, ఇప్పటికే 12,700 సబ్జెక్టు కరెక్షన్, 16 పోస్టులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఇచ్చామని చెప్పని ఆ రోజు ఏ సంవత్సరం ఏమి ఇచ్చామో అవి కూడా చెప్పాను. కానీ మొన్నైతే పత్రికలో 21,000 ఇచ్చింది, అది కాదు, తప్పది. బిలో 15,000 వాళ్ళ పోస్టులు ఎప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మేము మళ్ళీ మా అధికారాన్ని దిగిపోయిన వరకు ఇచ్చినవి బిలో 15,000 ఇచ్చాము. అది రికార్డ్, అది అసెంబ్లీలో చెప్పాను, కౌన్సిల్లో చెప్పాము. దాని తర్వాత డిఎస్సి చేయాలి ఉన్నది అనుకున్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ 6,100కి మేము రీచ్ అయ్యాము. అందుకు అది ఫైనాన్స్ కాంగ్రెస్ తీసుకొని అది ప్రకటించాం. మరి ఇప్పుడు ఏమో ఈ 117 జీవోని రద్దు చేస్తే అప్పుడు ఎంతమంది పెట్టుకోవచ్చు, దానికి దేర్ ఇస్ నో లిమిట్. గవర్నమెంట్ తాలూకా పొటెన్షియల్ డబ్బు ఉన్న ఆర్థిక పరిస్థితి బట్టి ఎంతమంది పెట్టచ్చు. 50 మంది కూడా నా ఉద్యోగం ఇవ్వచ్చు, తప్పలేదు. ఎందుకంటే 10 మంది పిల్లలున్నా 4 టీచర్లు పెట్టుకోవాలనుకుంటే, ఎందుకంటే వాళ్ళకి ప్లేస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, పాపం దూరం వెళ్ళడం కష్టం. అందుకని నాకు మా మండలంలోనూ మా ఊర్లో ఉద్యోగంలో కోరుకుంటాం. అది సహజం, మానవ సహజం. ఆవిడ ఇచ్చారనుకో, 10 మంది పిల్లలకి 10 మంది పిల్లలకి ఒక పిల్లలకి 1 టీచర్ని పెట్టుకుని తప్పలేదు.